లాంగ్వేజ్ బావుంటుంది. డిక్షన్ ఎందుకని అంత కొంచెం ఫారెన్ మిక్స్‌డ్‌లా ఉంటది? అది ఇక్కడ ఫారినర్‌లతో మాట్లాడి సో, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అసలు నాకు హిందీ ఒక్క రాదు యాక్చువల్‌గా. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు. హ్మ్. సో, తెలుగు ఓన్లీ ఐ నో యాక్చువల్లీ. అంటే తర్వాత ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం స్టూడెంట్‌ని. సో, ఇంగ్లీష్ మీడియం కూడా కాదు. సో, నేను ఫస్ట్ టైమ్ ఒక బ్యూటీ పేజెంట్‌కి యాస్ ఎ కంటెస్టెంట్‌కెళ్ళినప్పుడు నా ఇంగ్లీష్ విని వాళ్ళకి భయమేసి గుడ్ బై అని చెప్పారు. ఆ కోపంతో మళ్ళీ వైజాగ్ వచ్చి ఒక స్పోకెన్ ఇంగ్లీష్‌లో జాయిన్ అయ్యి నా ఇంగ్లీష్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే పేజెంట్‌కెళ్ళి ఐ వెంట్ టిల్ ద ఫైనల్స్ అనమాట. సో, అలాగే ప్రతిదీ ఛాలెంజింగ్‌గా చేసుకుంటూ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్స్, చార్మినార్ ఫ్రెండ్స్ అప్పుడందరూ అనమాట. సో, వాళ్ళతో వచ్చి రాని హిందీ నేర్చుకుని ఆ ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడి ఇంప్రూవ్ చేసి ఈ తెలుగు డిక్షన్ మర్చిపోయాను యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ మన తెలుగు డిక్షన్ బానే ఉంటది అదే యాక్చువల్‌గా. డిక్షన్ బావుంటది. అదే అంటున్నా. కొంచెం డిక్షన్ చాలా స్టైలిష్‌గా ఉంటది ఆ! అంతే. డిక్షన్ చాలా మేబీ స్పెసిఫిక్‌గా బికాస్ ఆఫ్ ద మోడలింగ్ యాడ్ అయింది ఆ! కాబట్టి ఆ అది పదాలు కొంచెం ఇవన్నీ స్లాంగ్. కూడా చాలా స్పష్టంగా పలుకుతారు. వైజాగ్ ఉండండి మరి ఆ! కానీ ఈ లాంగ్వేజ్‌కొచ్చేటప్పటికి ఏదో కొంచెం ఎక్కడో యాస తేడా కొడుతుంది అదే అన్నట్టు మెయిన్ అదే. అయిపోతుందన్నమాట. ఈ నార్త్ ఇండియన్స్‌తో మాట్లాడి నా ఓకే. తెలుగు డిక్షన్ కూడా తెలుగు కూడా నార్త్ ఇండియన్ లాంగ్వేజ్‌లో అయిపోయిందన్నమాట. నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఏదో కొంచెం ఎన్ఆర్ఐ అది తింగ్లీష్ అంటారు ఇదిలా కదా! ఉంటది. ఆ! ఇంగ్లీష్ లాగా తింగ్లీష్ అయిపోయింది యాక్చువల్‌గా. ఎన్ఆర్ఐ యాక్సెంట్‌లా ఉంటది.